కాకినాడ జిల్లా తుని దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందంటున్నారు ప్రయాణికులు. కాకినాడ జిల్లా తుని దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగిందంటున్నారు ప్రయాణికులు. డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మనడి తెలుసుకుందాం. వర్మ, చెప్పండి, ప్రస్తుతం బస్సు బోల్తా పడ్డ ఘటనలో ప్రయాణికులైతే 20 మంది ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం కారణం అని చెప్తున్నారు. ఇంతకీ ఏది నిజం? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రయాణికులది? వర్మ. డివైడర్ ఢీకొని బోల్తా పడిన బస్సు ఘటనలో ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో అయితే ప్రాణాల నుంచి బయటపడ్డారని చెప్పుకోవాలి. ముఖ్యంగా తుని ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం 3 మహిళలు, ఒక వ్యక్తి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అంటే స్వల్ప గాయాలు అవడంతో మిగిలిన వాళ్ళందరూ సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ డిపోకు చెందినటువంటి ఏబీ 39Z0193 నెంబర్ గల 3237 సర్వీస్ తో విజయవాడ నుంచి పార్వతీపురం వెళ్తుండగా అయితే ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ నిద్రమత్తు అని పోలీసులు భావిస్తున్నప్పటికీ ఏదైతే బస్సులో ప్రయాణిస్తున్న వారు చెప్తున్న మాటల ఆధారంగా ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మంచు కప్పేసి ఉండడంతో రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఈ డివైడర్ కనపడక అది ఆ వంపు తిరిగి ఉండడం పూర్తిగా కారణం. ఆ టైర్ దానికి తగలడం, ఒక్కసారిగా ఉన్న చోటనే బోల్తా పడడంతో బస్సుకు సంబంధించి సీట్లు అలాగే ఎదురుగున్న అద్దం మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అందరూ నిద్రమత్తులో ఉండడం, పూర్తిగా కూడా ప్రయాణికులు ఈ ఘటన జరిగిన వెంటనే ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇరిగిపోయిన సీట్లు ఒకరి మీద ఒకరు పడిన తర్వాత స్వల్ప గాయాలైనాయి. వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. సమీపంలో ఉన్నటువంటి తుని ఏరియా ఆసుపత్రికి తరలించడం అయితే జరిగింది. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు కూడా లేవని చెప్పి కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది నిద్రమత్తు కారణమని పోలీసులు చెప్తున్నప్పటికీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదని డ్రైవర్ కూడా ఒకవైపు తన వాదన అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే డ్రైవర్ ఇంతకీ ఆయన సేఫ్ గా ఉన్నాడా? ఆయన చెప్తున్న వర్షన్ ఏంటి? పూర్తిగా డ్రైవర్ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాడు. ఈ క్షతగాత్రులకి తో పాటు ప్రస్తుతం హాస్పిటల్ అయితే కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. మిగిలిన వారు ఒక 8 మంది మాత్రం తమ గమ్యస్థానాలకు అయితే తిరిగి వెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే బస్సులో మొత్తానికి 24 మంది ఉన్నట్టుగా అయితే సమాచారం తెలుస్తూ ఉన్నది. అందులో 4గురికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ మాత్రం ఎదురుగా మంచు కప్పేసినటువంటి వర్షం కురుస్తూ ఉండడంతో రోడ్డుపై ఉన్నటువంటి డివైడర్ కనపడక బస్ టైర్ దానికి ఎక్కి బోల్తా పడింది తప్ప నేను నిద్రమత్తులో లేని తన వాదన అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మౌనిక. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.